ఇవాళ రేపు మనకి ఈస్థెటిక్ గైనకాలజీ అనేది విరివిగా వింటుంటాము. ఈ ఈస్థెటిక్ గైనకాలజీలో చాలా వరకు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ దీనికి మంచి ట్రీట్మెంట్ అన్నది మనకి అవైలబుల్ ఉందన్నమాట. SUI అంటారు అనమాట, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇది బాగా ఎక్కువైపోయిన వారికి సర్జికల్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎర్లీ స్టేజెస్లో అయితే మనం లేజర్ ద్వారా PRP ద్వారా ఈ SUIకి ట్రీట్మెంట్ అన్నది అవిరా ఫెర్టిలిటీలో మనం అందిస్తున్నాం. సో అవిరా హాస్పిటల్లో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి లేజర్ మరియు PRPతో ఎర్లీ స్టేజెస్లో మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. ఈ లేజర్ అండ్ PRP ట్రీట్మెంట్కి పేషెంట్కి అనస్థీషియా ఇచ్చే పని ఉండదు. సో అనస్థీషియా రిస్క్లు ఏమి ఉండవు. డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఒక 15 to 20 minutes రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతారు. సో ప్యూర్లీ డే కేర్ ప్రొసీజర్. కానీ దీంతో వచ్చే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నది చాలా వరకు పోస్ట్ మెనోపాజల్ విమెన్కి, అంటే ఈ ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఎక్కువైన తర్వాత చాలామంది ఈ వెజనల్ డ్రైనెస్, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ వీటితో బాధపడుతుంటారు. సో అటువంటి వారందరికీ కూడా అవిరా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. సో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి మనం లేజర్ మరియు PRPతో ఇక్కడ ట్రీట్మెంట్ అన్నది అవైలబుల్ ఉంది.